విజయసాయి రెడ్డి రాజీనామా ఒక డ్రామానా? ఇది జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి కలిసి ఆడుతున్న ఒక పెద్ద డ్రామా అని కొంతమంది అభివర్ణిస్తూ ఉంటే, ఇది బీజేపీ యాక్షన్ ప్లాన్లో ఒక భాగం. మొన్ననే అమిత్ షా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్యాలెసుల సంగతి గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయాడు అని చెబితే, ఆశ్చర్యపోవటం ప్రజలు వంతైంది. ఎందుకంటే ఇంతకాలం కేంద్ర హోంమంత్రిగా ఉండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డితో 5 సంవత్సరాలు బాగా స్నేహం నెరిపి, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 7 నెలల పాటు ఈ విజయసాయి రెడ్డిని తీవ్రంగానే వాళ్ళు కావలసిన అపాయింట్మెంట్లు ఇచ్చి కలుస్తూ ఇన్ని జరుగుతుండే, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్యాలెసుల సంగతి కానీ ఇళ్ల సంగతి కానీ వాళ్ళకి తెలియదు అంటే ఆశ్చర్యపోక ఏం జరుగుతుంది ఇప్పుడు? అసలైన ఆశ్చర్యం ఏమిటాయంటే విజయసాయి రెడ్డి రాజీనామా. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున ఒక పెద్ద సెన్సేషన్గా తయారైంది. నిన్న సాయంత్రం విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్ ప్రకారంగా ఆయన పార్టీకి రాజీనామా చేయబోతున్నాడు. ఏ పార్టీతోటి ఆయనకు విభేదాలు లేవు, ఏ పార్టీలోకి ఆయన వెళ్ళే అవకాశం లేదు, అటు పవన్ కళ్యాణ్ తోటి మంచి స్నేహం ఉంది, ఇటు చంద్రబాబు నాయుడు తోటి సఖ్య సంబంధాలు ఉన్నాయి, ఆయన మీద తనకు వ్యక్తిగత ద్వేషం ఏమి లేదన్నట్టుగా ఆ ట్వీట్ ఉంది. కానీ అసలు ఈ పని ఎందుకు జరుగుతోంది అని అంటే, కొంతమంది చెబుతున్న దాని ప్రకారంగా విజయసాయి రెడ్డికి ఏమాత్రం ప్రాముఖ్యం లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయాలని పక్కన పెట్టేసి ఆ విషయాన్ని భారతీరెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి వదిలిపెట్టారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెబితే అదే జరుగుతోంది కాబట్టి విజయసాయి రెడ్డికి ప్రాముఖ్యత తగ్గిపోయింది అని కొంతమంది వర్ణిస్తుంటే ఈ రాజీనామా కారణం. కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు గతంలో 2019 నాడు చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు ఒక 4 ఎంపీలని బీజేపీలోకి పంపించి వాళ్ళతోటి దగ్గరగా అయ్యే ప్రయత్నాలన్నీ చేశాడు అనే ఒక అపవాదును మూట కట్టుకున్నాడు చూడండి. అలాగనే మొన్న బేదా మస్తాన్ రావు కావచ్చు, లేకపోతే మోపిదేవి వెంకటరమణ కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, వదిలి వెళ్ళిపోగానే ఇక నెక్స్ట్ వీళ్ళు కూడా వెళ్తారు అనే ఒక సూచన ఆ రోజున అందినప్పటికీ, అరే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డితో ఉన్న సంబంధం అంటే ఆయన A1 అయితే ఈయన A2, ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా చివరకు మళ్ళీ భార్యాభర్తల్లాగా వీళ్ళు కలిసి ఉండాల్సిందే తప్ప ఈ కేసులన్నిటినీ తప్పించుకోవాలంటే కనుక వీళ్ళు ఖచ్చితంగా ఒకచోట ఉండాల్సిన వ్యక్తులే అని అనుకుంటున్న సమయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకనే చాలామంది అంటూ ఉంటారు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసే కాటికి వెళ్తారు అని. కానీ ఏమైంది ఈ రోజున? నేను సైతం అన్నట్టుగా విజయసాయి రెడ్డి సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి పోనివ్వండి, సామినేని ఉదయ్ భాను పోనివ్వనండి, లేకపోతే కిలార్ రోసయ్య పోనివ్వనివ్వండి, ఎవరైనా ఎంతమంది అయినా పోనివ్వనండి, విజయసాయి రెడ్డి మాత్రం ఉంటాడు అని అనుకుంటే ఈరోజు ఆయనే కొంప ముంచాడు. దీని వెనక బీజేపీ గేమ్ ప్లాన్ ఏమన్నా ఉందా? మళ్ళీ తిరిగి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని కొద్దిగా అప్లిఫ్ట్ ఇవ్వటానికి, ఆయన కొంచెం ఊతమిచ్చి పైకి లేపటానికి ఇలాంటి ఒక డ్రామా ఏదన్నా ఆడుతూ ఉన్నారా? విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డితోటి కలిసి ఉండాల్సిందే. పార్టీలో ఉన్నా బయట ఉన్నా జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వాళ్ళు తప్పకుండా కలిసి ఉండాల్సిందే. కానీ విజయసాయి రెడ్డి ఇప్పుడు నెక్స్ట్ ఒక 4 నెలలు 5 నెలల తర్వాతను నాకు కూడా రాజకీయాల మీద మళ్ళీ ఇంట్రెస్ట్ కలిగిందని చెప్పి బీజేపీ పార్టీలో జాయిన్ అయిపోయాడు అనుకోండి, మరి జగన్మోహన్ రెడ్డి కాక ఇంకెవరికి ఉపయోగం ఉంటుంది? ఎవరైనా సరే ఏదైనా ఒక అడుగు వేశారు అని అంటే దాని వెనక ఖచ్చితంగా ఒక గేమ్ ప్లాన్ ఉండి తీరాల్సిందే అనేది మాత్రం పర్టికులర్గా వాస్తవంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ.